ఆదివారం కానీ సెలవులు కానీ పండగలు కానీ ఎప్పుడో ఒకసారి వస్తాయి. మరీ ముఖ్యంగా సండే అయితే వారానికి ఒకసారే కదా వచ్చేది, ఒక్కరోజు. వరుసగా 3 సండేస్ నుంచి వర్షం పడతానే ఉంది. హాలిడే ఎప్పుడో ఒక్కరోజు వచ్చింది. ఆ ఒక్కరోజు కూడా ఇలా పూర్తిగా వర్షం పడతా ఆ రోజు ఖాళీ అయిపోయింది అన్నమాట. మనం వారంలో మొత్తం 6 రోజులు కూడా ఇది చేద్దాం, లేకపోతే ఇక్కడికి వెళ్దాం, ఈ వీడియో చేద్దాం అని ఏ ప్లానింగ్ చేసుకున్నా ఆదివారం రోజు లేకపోతే హాలిడే రోజు, ఈరోజు వినాయక చవితి హాలిడే రోజు పూర్తిగా వర్షం. ఇటువైపు మొత్తం వర్షమే. ఇగో దీని కింద కూర్చోవాల్సి వచ్చింది. ఏ వీడియో తీయదు కాదు. అంతకుముందు న్యూస్ వీడియో ఏదో తీస్తే దానికి కూడా వర్షం పడతానే ఉంది. కాదు పెద్ద వర్షం కాకపోయినా వర్షం పడుతుంది. ఈ ఫోన్ మొబైల్ కానీ ఆన్ చేసి వీడియో తీయటం అనేది అసలు కుదరని పని. ఈ వర్షాకాలం పూర్తయ్యేదాకా బయట ఎక్కడికైనా వెళ్ళి వీడియో తీయాలంటే చాలా కష్టం. సమ్మర్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సమ్మర్లో కనుక ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ కనుక 30 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఆటోమేటిక్గా కెమెరా ఆఫ్ అయిపోయింది. వర్షం పడ్డా ఎండున్నా వీడియో తీయదు కాదు ఈ ఇన్ఫినిక్స్ మొబైల్. అదొక మైనస్ అన్నమాట. మనం రెగ్యులర్గా వీడియోస్ తీస్తాము, ఈఎంఏ స్టార్ట్ చేస్తాము అన్నారు కదా, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.